ప్రియ దేవుని బిడ్డలారా, త్రిత్వము తర్వాతి రెండవ ఆదివారంలోనికి మనము ప్రవేశించి ఉన్నాం. మన ఆరాధన ఆరంభించుకొనడానికి గాను 7వ కీర్తన పాడుకుందాం. సన్నుతింతుమో ప్రభో అనే కీర్తన. నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పతాకా పావన నామక సన్నుతింతుమో ప్రభో సరళమగు భక్తితో, మానవ సంరక్షక దీన నిజయ పోషక, మానవ సంరక్షక దీన నిజయ పోషక, దేవ మానవ నందన దివ్య సుగుణ మందన, సన్నుతింతుమో ప్రభో సదబలమగు భక్తితో, ప్రేమ తత్వ బోధక క్షేమదార వివేగా, ప్రేమ తత్వ బోధక క్షేమదార వివేగా, కామిత ఫలదాయక స్వామి యేసు నాయక, సన్నుతింతుమో ప్రభో సరళమగు భక్తితో, పాప చింతలన్నిటి పారదోలుమో ప్రభో, పాప చింతలన్నిటి పారదోలుమో ప్రభో, నీ పవిత్ర నామము
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకునవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయనెదురు మన పాపలను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు పాపక్షమాపణ దయచేయమని దేవుని వేడుకొందాము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులముగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితి లేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనితైక కుమారునిచ్చిన మిగిలిన కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవము పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరియైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ దయచేయము. త్రిత్వం తర్వాతి రెండవ ఆదివారం కొరకైన
ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, తండ్రికి
యందు స్థిరమైన భయభక్తులలో నీవు పెంచుడు జనులకు ఎల్లప్పుడూ సహాయము చేయొచ్చు, నిత్యము వారిని పాలించుచున్నావు. నీ పరిశుద్ధ నామమునందు మేము నిరంతరము ఎడతగిన భయభక్తులు గలవారబగునట్లు దయచేయుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగ యుగములో జీవించుచు పరిపాలించుచున్న నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. పరిశుద్ధ లేఖన భాగములు త్రిత్వం తర్వాతి 2వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యోహాను భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. త్రిత్వము తర్వాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. పత్రికా పాఠ్యభాగం ఇంత పర్యంతము. హల్లెలూయా. సువార్త పాఠము పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు. ఓ త్రిత్వంలోని 2వ ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 24 వచనములు. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోలుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నాకు ఆజ్ఞాపించినట్లు చేసితిని గాని ఇంకను చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి వెళ్ళి
కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యం ఎంత పర్యంతము. ఆకాశములను సృజించిన సర్వశక్తుల తండ్రైన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గలపున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంది పిలాతు కారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తుల దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఐదు 508వ కీర్తన విందు పరమందు అనే కీర్తన పాడుకుందాం. విందు పరమందు పెండ్లి విందు పరమందు బొందు జనుల డెందమూల నందమునోందు సాక్ష సంధుడైన యేసు సామికి సభకు నీచ ప్రధానము యెహోవా నిర్ణయించెను. రెండు విందు పరమందు పెండ్లి విందు పరమందు బొందు జనుల దీతి కనికరముల తోడ నీను ప్రధానము ప్రీతిగను నరించితినని పిలచ సత్యము. రెండు విందు పరమందు పెండ్లి విందు పరమందు బొందు జనుల డెందమూల నందమును ఎన్నడు విడనాడను నేనెంత మాత్రము నీ నెడమాయనను మాట నిజముదాతము. రెండు విందు పరమందు పెండ్లి విందు పరమందు బొందు జనుల డెందమూల పరమనగరు ద్వారములు తెరువబడినవి. గురుతర
రమణి తోరణములు గోర్పబడినవి రెండు విందు పరమందు పెళ్ళి విందు పరమందు బోధు జనులడే మూలానందము నొందు నిత్య జీవ పదార్థములు నిండియున్నవి సత్యమచట మనము చేర సర్వము మనవి రెండు విందు పరమందు పెళ్ళి విందు పరమందు బోధు జనులడెందముల నందమును దూతలంత యేసు ప్రభుని ప్రీతి చేయను నూతన సంగీతములను చేతురు వినను రెండు విందు పరమందు పెళ్ళి విందు పరమందు బోధు జనులడెందముల మన తనైన దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకత ఏమిటి? ఫాదర్స్ డే, తండ్రుల దినం. ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. ప్రభువా, మాకు కూడా నేర్పించు అని అడిగితే ప్రభువారు మీరు ఎలాగో ప్రార్థన చేయుడి అని ప్రారంభం ఎలా చేశారో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించి ప్రార్థన చేయమన్నారు. అవును, పరలోకములో ఉన్నటువంటి దేవుడు మనకు తండ్రి. తండ్రి అనే మాట ఎంత గొప్పది! ఇది దేవుడే మనకు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి ఆయనే మనల్ని పుట్టించాడు, మనల్ని పోషిస్తున్నాడు. మనం ఆయన యందు బ్రతుకుతున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాము. మనం ఆయన సంతానం, ఆయన మనకు తండ్రి. ప్రభువారు ఏమని సెలవిచ్చారంటే, తండ్రులని మీరు పిలువబడవద్దు. దేవుడొక్కడే మీకు తండ్రి,
ఆయన పరలోకమందున్నాడు. కాబట్టి మీరు తండ్రులని పిలువబడవద్దు. అలాగనే గురువులను కూడా మీరు పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీకు గురువు, తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. అయితే ఆయన కృపను బట్టి భౌతికంగా వివాహమైనటువంటి పురుషులు బిడ్డలకు జన్మనిస్తూ ఉంచారు. భార్య ద్వారా పుట్టిన బిడ్డలకు తండ్రిగా ఉంటూ తండ్రిగా పిలువబడుతూ ఉంచాడు. ఇది గొప్ప బిరుదు అని చెప్పాలి. మనందరికీ తండ్రి దేవుడు. మనం మన బిడ్డలకు తండ్రులముగా ఉన్నాం. మరి ప్రభువారు తండ్రులని పిలువబడవద్దు మీరు అని చెప్పినా, ఆయన మహాప్రేమను బట్టి కృపను బట్టి ఆ అర్హత, ఆ యోగ్యత మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రులైన వారందరికీ కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మరి వివాహములై బిడ్డలకు జన్మనిచ్చినటువంటి తండ్రులకు తమ బిడ్డలచే నాయనా, తండ్రి అని పిలువబడుతున్నటువంటి తండ్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వివాహంలో ఇంకా తండ్రిగా పిలువబడిన వారు ఉన్నారు. వారు చాలా బాధపడుతూ ఉంటారు. మాకు ఎప్పుడు బిడ్డలు కలుగుతారు, మా బిడ్డల చేత అమ్మ, నాయన, తండ్రి, ఫాదర్, పాపా అని పిలిపించుకుంటాం అని తహతహలాడుతున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు వారిని కూడా తండ్రులను చేస్తాడు. విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేసుకోండి. మరి తండ్రి అనేది గొప్ప ఆధిక్యత, ఇది గొప్ప బిరుదు దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. తండ్రి కుటుంబమునకు యజమాని, తల లాంటి వాడు. కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా తండ్రే పోషిస్తూ ఉంచాడు, నిర్వర్తిస్తూ ఉంచాడు. కాబట్టి కుటుంబానికి తండ్రి యజమానుడిగా, తలగా, శిరస్సుగా ఉంచాడు. కుటుంబానికి ఇటు ఆధిక్యత ప్రవహించాడు. ఆ ఆధిక్యత నిలుపుకోవాలి. ఎలా? మీరు మంచి తండ్రులుగా పిలువబడాలి. మీ బిడ్డలు తండ్రులారా, మీ విషయంలో దేవుడు మాకు మంచి డాడీని ఇచ్చాడు, మంచి తండ్రిని ఇచ్చాడు అని చెప్పుకోవాలి. కాబట్టి తండ్రిని పిలిపించుకుంటే సరిపోదు, కానీ ఆ పేరుకు తగినట్లుగా కూడా తండ్రులు బ్రతకాలి, జీవించాలి, నడుచుకోవాలి. అలా నడుచుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దేవుని వాక్యానికి వస్తున్నాను. విందు, పరలోకపు పెండ్లి విందుని గురించి మనం చక్కని పాట పాడుకున్నాం. విందు పరమందు, పెండ్లి విందు పరమందు. యేసు ప్రభు వారితో మనకు జరగబోయే వివాహం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ప్రకటన గ్రంథం 19, 20, 21 అధ్యాయాలలో ఈ విందుని గురించి, గొర్రెపిల్ల పెండ్లి విందుని గురించి, వివాహ మహోత్సవాన్ని గురించి మనం చూస్తాం. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రె పిల్ల ఎవరు?
యేసు ప్రభువారు వధువు సంఘం, ఎత్తబడిన సంఘముతో, వధువైన సంఘముతో వరుడైన యేసుకు పరలోకములో పెండ్లి జరగబోతుంది. ఆ గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆ విందులో ఏముంటాయి? మనం పాడుకున్నాం, నిత్య జీవ పదార్థములు ఉంటాయి. మరి ఎలాగుంటాయో అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ విందులో మనం పాలు పొందిన తర్వాత వాడిని రుచి చూచినప్పుడు మనకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు అర్థం కాదు ఆ నిత్య జీవ పదార్థం. అయితే ఇక్కడ విందు, ఇక్కడ ఇదే విందు. ఈ విందు ఏంటి? లూకా 14:16 నుంచి మనం చదువుకున్నాం. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకుల్ని పిలిచెను. దీనికి పైన ఇంకొక మాట ఉంది. యేసు ప్రభు వారితో భోజన పంక్తిని కూర్చుండినటువంటి వారిలో ఒకడు ప్రభు యొక్క మాటలు విని ఏమన్నాడంటే, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు అని చెప్తాడు. దేవుని రాజ్యములో భోజనము చేసేవాడు ధన్యుడు. ఆ సందర్భంగా ప్రభు ఆ భోజనాన్ని గురించి, ఆ విందుని గురించి చెప్పినటువంటి ఉపమానం. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించాడు, గొప్ప విందు. ఆ విందుకి అనేకులను పిలిచాడు. విందు కాలమందు తన యొక్క దాసులను పంపిస్తున్నాడు. ఆ విందు సిద్ధముగా ఉన్నది, రమ్మని చెప్పు, పిలువబడిన వారితో చెప్పు, ఆహ్వానితులతో చెప్పు, విందు సిద్ధముగా ఉన్నది, వచ్చి ఆరగించమని చెప్పు అని దూతల్ని, తన యొక్క దాసుల్ని పంపిస్తాడు. అయితే ఆహ్వానించబడినటువంటి వారు ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి అని వ్రాయబడి ఉన్నది. ఏమండి, గొప్ప విందు కదా. ఆ విందుకు పిలువబడమే గొప్ప ధన్యతగా, గొప్ప ఆధిక్యతగా భావించాలి కదా. మామూలు విందు కాదు, గొప్ప విందని వ్రాయబడింది. అలాంటప్పుడు పిలువబడిన వారు ఎంత సంతోషంగా రావాలండి, ఎంత ఆనందంగా రావాలండి. ఈ విందులోనికి రాకుండా నెపములు, సాకులు చెబుతున్నారట. సాకులు చెబుతున్నారు. ప్రభు మనకు ప్రతి వారము విందు సిద్ధం చేస్తున్నాడు. శుక్రవారం, ప్రతి ఆదివారం ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. గొప్ప విందు ఆయన మన కోసం సిద్ధపరిచి రండి భుజించండి అని చెబుతున్నాడు. ఈ విందు ఏమిటంటే వాక్యాహారమే. వాక్యాహారమే విందు. నిత్య జీవానికి నడిపించే ఆహారం ఇది. ఆత్మీయంగా నిన్ను బలపరిచేది, ఆత్మీయంగా నిన్ను నడిపించేది ఈ వాక్యం అనే ఆహారపు గొప్ప విందు ఇది. ఈ విందు ఆరగించడానికి ఎంతమంది వస్తున్నారు? చాలామంది విందు ఆరగించే విషయంలో రాకుండా, ఆదివారపు ఆరాధనకు రాకుండా నెపములు, ప్రయాణాలు పెట్టుకునేవారు, పెళ్లి చూపులకు వెళ్ళేవాళ్ళు, ఇంకా ఆయా కార్యక్రమాలు, ఇల్లు శుభ్రం చేసుకునేవాడు, ఆ రోజే బట్టలు తుక్కునేవాడు, బూజులు దులుపుకునేవాడు. ఆదివారం సెలవు కదా. దేవుని యొక్క సన్నిధికి వచ్చి వాక్యాహారం అనే విందును ఆరగించడం మానేసి రాలేదేంటి అని అడిగితే ఏయో పనులని నెపాలు చెబుతూ ఉంటారు రాకుండా చాలామంది దినాల్లో కదండి. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, సమాజముగా కూడట మానవద్దు,
ఆ దినం అనగా రాకడ దినము సమీపిస్తున్నది. ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా కూడుకోండి. సంఘ సహవాసం అనేది గొప్ప విషయం. సంఘ సహవాసం. ఒక ఆయన కొంపటి బొగ్గులు వేసి వెలిగించి కొంపటి రాజేశాడు. బొగ్గులు ఎర్రగా కాలుతూ ఉన్నాయి. అక్కడికి వచ్చాడు సేవకుడు. ఆ కొంపటిని వెలిగించిన వ్యక్తిని అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వు రావట్లేదేంటి? ఆలయానికి ఆరాధనకు రావటం లేదేంటి? సంఘ సహవాసం నీకు అవసరం లేదా? అయితే వాడు నెపములు చెబుతూ ఉన్నాడు, సాకులు చెబుతున్నాడు. అప్పుడు ఆ సేవకుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఇనుప పట్కారు తీసుకొని ఆ కుంపట్లో ఎర్రగా కాలుతున్నటువంటి ఆ బొగ్గుల్లో నుండి ఒక బొగ్గును తీసి బయట పెట్టాడు. తీసిన 5 నిమిషాలకి ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ బొగ్గు నల్లగా మళ్ళీ మారిపోయింది. ఆ బొగ్గులో ఉన్నటువంటి ఆ వేడి కాస్త చల్లబడిపోయింది. అదే బొగ్గు ఈ కొంపట్లో ఉన్నప్పుడు ఆ పక్క బొగ్గులతో కలిసి ఎర్రగా కాలుతూ వేడిగా ఉండేది. ఇది ఎప్పుడైతే సపరేట్ అయిందో ఈ బొగ్గు చల్లబడిపోయింది, నల్లగా మారిపోయింది. నీ జీవితం కూడా ఇలాగా ఉంటుంది. ఈ బొగ్గులతో ఆ బొగ్గు సహవాసం కలిగి ఉన్నప్పుడు, కొంపట్లో ఉన్నప్పుడు ఎర్రగా కాలుతూ వేడిగా ఉన్నది. ఇది సపరేట్ చేయబడినప్పుడు ఏమైపోయింది? చల్లబడిపోయింది, నల్లగా మారిపోయింది. నీ జీవితం కూడా అలా అయిపోతుంది. సంఘ సహవాసమును కలిగి సంఘములోనూ ఉండాలి, సంఘ సహవాసము కలిగి ఉండాలి. అంతే తప్ప నేను వేరుగా చేసుకుంటాను, వ్యక్తిగతంగా చేసుకోవాలి. వ్యక్తిగత ప్రార్థనలు ఉండాలి, కుటుంబ ప్రార్థనలు ఉండాలి, సంఘారాధనలు ఉండాలి, సమాజముగా కూడాలి. అలా కూడుకొని వారు, సమాజముగా కూడి దేవుని స్తుతించిన వారు ఆ బొగ్గులంటోళ్ళు అన్నమాట. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించుడని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. అపోస్తలులు విశ్రాంతి దినమున దేవాలయానికి వెళ్ళి, ఇప్పుడు యేసుప్రభువారు దేవాలయానికి వెళ్ళడం మానేశారు ఎప్పుడన్నా? ఆరాధన వెళ్ళడం మానేశారా? ఆయన ఎప్పుడు మానలేదు. ఆయన శిష్యులు మానారా? మానలేదు. సంఘ సహవాసం, సంఘము ఆయన శరీరం, మన అవయవాలం సపరేట్ అయిపోతానంటే ఎలాగా? ఇప్పుడు నా ఎడమ చెయ్యి ఉంది, దేహంలో ఉంటేనే దీనికి విలువ ఉంది. సపరేట్ అయితే ఎందుకు పనికి వస్తుంది చెయ్యి? సంఘములో ఆయన శరీరములో మనంత అవయవాలం కలిసి ఉండాలి, సమాజముగా ఉండాలి. కాబట్టి కూడుకోవడం మానవద్దు, సమాజముగా కూడుట మానక చాలామంది ఈ సమాజముగా కూడే విషయంలో నెపములు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఈ గొప్ప విందుకు పిలువబడిన వారు కూడా నెపములు చెబుతూ సాగులు చెబుతున్నారు. ఒకడేమని చెబుతున్నాడు? ఒకడు మొదటివాడేమని చెబుతున్నాడట, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడాలి, కాబట్టి ఈ విషయంలో నన్ను క్షమించాలని వేడుకుంటున్నాడట. పొలం కొన్నాడంట, దాన్ని చూడాలట. అంటే వీడు పొలం చూసుకున్నాడా, చూడకుండా కొనేసాడా? పోనీ చూసే కొన్నాడు, విందుకు ఆహ్వానించబడ్డాడు, విందు ఆరగించి వెళ్ళొచ్చుగా పొలం చూడడానికి. పొలం ఎక్కడికి పోదు కదా, అది అక్కడే ఉంటుంది నీ పొలం. కాబట్టి ఆహ్వానాన్ని తిరస్కరించాడు వీడు. పొలాన్ని కొన్నాడట, అంటే విందుకు రావడానికి వీడికి పొలము ఆటంకంగా మారింది, అడ్డుబండగా మారింది.
ఆ విందు, ఆ సహవాసంలోనికి రావడానికి. రెండో వాడు చెబుతున్నాడు, రెండో వాడు మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించాలని వేడుకుంటున్నాడు. ఏది ముందు? కొనడం ముందా, పరీక్షించడం ముందా? 5 జతల ఎడ్లను కొన్నాడు. 5 జతల ఎడ్లంటే మాటలా? 5 జతల ఎడ్లంటే ఎన్ని లక్షల రూపాయలు ఇప్పుడు కదండి, లక్షల్లోనే ఉంటాయి. 5 జతల ఎడ్లు. ఏది ముందు? కొన్నాక పరీక్షిస్తాడా, పరీక్షించుకుంటాడా? పరీక్షించే కదా కొనాల్సింది. వీడు చెప్పిన నెపాన్ని చూడండి ఒకసారి. ముందు కొనేహాడట, ఇప్పుడు వాటిని పరీక్షించి వెళుతున్నాడంట. అంటే పరీక్షించకుండా, వాటిని చూడకుండా కొనేహాడా? ముందు పరీక్షించి వాడికి నచ్చిన, వాడు మెచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి కొంటాడు. ఏ వస్తువైనా కళ్ళు మూసుకుని చూడకుండా కొనేస్తామా? ఎన్నిసార్లు దాన్ని కొంటాం, ఎంత పరీక్షించుకుంటాం? పరీక్షించకుండా దేనైనా కొంటామా? కళ్ళు మూసుకుని కొనేసిన తర్వాత పరీక్షిస్తామా? ముందేది? పరీక్ష, తర్వాత కొనడం. వీడేం చేస్తున్నాడు? కొనేహాడు, ఆ కొన్న వాటిని పరీక్షించడానికి వెళుతున్నాడట. సాకులు, నెపాలు. ఏ వంక లేనోడంట డొంకటుని అలాడాడు. అలాగా ఏదో ఒక వంక అన్నమాట. విందుకు రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి. ఇది రెండో వాడు సాకు, నెపం. మూడో వాడు ఉన్నాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను. దేవుని సన్నిధికి విందుకు రావడానికి వీడికి వివాహం ఆటంకంగా ఉందండి. వివాహం, స్త్రీని పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకుంటే భార్యతో కలిసి రావచ్చు కదా, గొప్ప విందు కదా ఇది. ఆ విందు ఆరగించడానికి భార్యతో కలిసి రావచ్చు కదా. పెళ్లి చేసుకుంటే భార్య ఎక్కడికి పోద్ది? నీతోనే ఉంటుంది కదా. నువ్వన్నా వచ్చి విందు ఆరగించి వెళ్ళొచ్చు కదా. నీ భార్య ఎక్కడికి పారిపోదు కదా, మాయమైపోదు కదా. ఏంటి ఇలాంటి నెపాలు? ఒకడు పెళ్ళి అంటున్నాడు, ఒకడు 5 జతల ఎడ్లు అంటున్నాడు, ఒకడు పొలం అంటున్నాడు. ప్రభు నిన్ను పిలుస్తూ ఉంటే అది గొప్ప ఆధిక్యతగా నువ్వు భావించాలి. భావించి వీటన్నిటిని పక్కన పెట్టాలి. అయితే మనం వేటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వేటికి ప్రాధాన్యతనిస్తున్నాం? ఇహలోక సంబంధమైన వాటికి ప్రాధాన్యతనిస్తున్నాం, పరలోక సంబంధమైన వాటికి ప్రాధాన్యతనివ్వటం లేదు. గొప్ప ఆహ్వానం. ప్రభు అందరిని పిలుస్తున్నాడు. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలుస్తూ ఉంటే నెపములు చెబుతున్నారు. యేసు ప్రభువుల దగ్గరికి రావాలా? మాకు దేవుళ్ళు లేరా? మాకు మత గ్రంథాలు లేవా? మా దేవుడు మాకు విశ్రాంతిని ఇవ్వలేరా? ఇవ్వలేరు. అందుకే ప్రభువారు పిలుస్తున్నారు, ఆహ్వానం పలుకుతున్నారు. నీ ఆత్మకు విశ్రాంతి, నీ ఆత్మకు సేద తీర్చబడాలి, నీ ఆత్మకు హాయి, నీ ఆత్మకు ఆరోగ్యం, నీ ఆత్మకు పరలోకం, నీ ఆత్మకు నిత్య సంతోషం, నిత్య ఆనందం,
నిత్య మహిమ కలగాలంటే ప్రభు దగ్గరికి నువ్వు రావాలి, లేకపోతే నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతే చూసుకో. కాబట్టి ఇక్కడ నెపాల్ చెబుతుంటే యజమానుడికి కోపం వచ్చేసిందండి. దాసుడు వెళ్ళి చెప్పాడు, అయ్యా పిలవబడిన వారిని రమ్మంటే నెపాలు చెప్పారు, సాకులు చెప్పారు అంటే యజమానుడికి చాలా కోపం వచ్చేసింది. అప్పుడు యజమానుడు ఏమంటున్నాడు తెలిసిన దాసుడితో, నువ్వు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళు, అక్కడున్న భేదవాళ్లను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్ళని తోడుకునిరా. ఎవరికి వెళ్ళింది ఇప్పుడు ఆహ్వానం? ముందు ఎవరికి వెళ్ళింది, తర్వాత ఎవరికి వెళుతుంది? ఈ పై ముగ్గురు యూదులని చెప్పాలి, ఇజ్రాయేలీయులకని చెప్పాలి. మొదటి ఆహ్వానం. అందుకే యేసు ప్రభువారు యూదుల్లోనే జన్మించాడు, యూదుడుగా పిలువబడ్డాడు, రక్షణ యూదుల్లో నుండే వస్తుందని చెప్పాడు. అయితే ఆ రక్షణను యూదులు తిరస్కరించారు. యేసు ప్రభువుని తిరస్కరించలేదా? ప్రభువారు ఏమని పిలుస్తున్నారు? యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో రువ్వుచూ ఉండుదానా? కోడి తన రెక్కల క్రిందకు తన పిల్లల్ని ఎలాగనో చేర్చుకునో అలా నేను ఎన్నోసార్లు చేసుకుని ఆశపడుతున్నాను, కానీ మీరు నా మాట వింటలేదు, నా రెక్కల క్రిందకు రావటం లేదని ప్రభువారు వాపోయారు ఆ యూదుల విషయంలో. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ప్రభువు నేను దర్శించిన కాలం నువ్వు ఎరగని స్థితిలో ఉన్నావు అని దాని విషయంలో ఎంతో బాధపడ్డాడు. రాలేదు, ఆయన రెక్కల క్రిందకు రాలేదు. వాడు తిరస్కరించారు యూదులు. ఆయన స్వకీయులే, ఏమని రాయబడింది? ఆయన స్వకీయులే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, ఆయన దగ్గరికి రాలేదు. నువ్వు మాకు రాజువు కాదు అన్నారు, నువ్వు దేవుని కుమారుడవు కాదు అన్నారు, నువ్వు దైవద్రోహివి, నువ్వు రాజద్రోహివి, ఇలాంటి మాటలే కదా ప్రభుని అన్నారు వాళ్ళు. తండ్రి కోపం వచ్చింది. ఆ విందుకు ఇప్పుడు మనకు ఆహ్వానం పలకబడింది. ఎవరు ఈ కుంటోళ్ళు, ఎవరి గుడ్డోళ్ళు, ఎవరు ఈ బేదలు, ఎవరి అంగహీనులు అంటే మనమే 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 మనమేనండి. మన యూదులము కాదు. ఇది ఆయన కృప. ఆ గొప్ప విందుకు కుంటివాళ్ళం, గుడ్డివాళ్ళం, భేదవాళ్ళం, అంగహీనులం, యూదేతరులందరూ కూడా వీళ్ళు. యూదులు కాని వారు ఈ లోకంలో ఎన్ని జాతుల వారు, కులాల వారు, మతాల వారు, వర్ణాల వారు, వర్గాల వారు ఉన్నారో వారండి వీళ్ళు. అంటే ప్రభు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు ఇక్కడ. రండి, పాప భారాన్ని మోస్తున్న వారు నా వద్దకు రండి అంటున్నాడు. మనం వచ్చామండి ప్రభు దగ్గరికి. మనకు ఆహ్వానం పలికితే మనం వచ్చాం. ఇంకా రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేటికి యూదుల్లో ఇంకా చాలామంది, చెప్పాలంటే 90% ఇంకా వాళ్ళు ప్రభు దగ్గరికి రాలేదండి. వాళ్ళు ఇంకా వస్తాడు మెస్సీయ, వస్తాడు వస్తాడు వస్తాడని చూస్తున్నారు. ఇంకా ఆల్రెడీ ఆయన ఒకసారి వచ్చారు, సిలువలో రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, గొప్ప రక్షణ అనుగ్రహించి వెళ్ళారు, మరలా వస్తానన్నారు. అది వాళ్ళు నమ్మట్లేదు. ఇంకా వస్తాడని చూస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ వచ్చాడు, వెళ్ళాడు, మళ్ళా రాబోతున్నారు. కాబట్టి మనమే ఈ యొక్క భేదవాళ్ళం. అందుడు దాసుడు, ప్రభువా
నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని కానీ ఇంకా చోటు ఉంది. ఆ గొప్ప విందు, ఎంత గొప్ప విందు! ఆ విందుశాల ఎంత పెద్దది! గుడ్డోళ్ళని భేదవాళ్ళని అంగహీనుల్ని అందరినీ పిలిచినా వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా చోటు ఉంది. ఎంత పెద్ద విందుశాలది, ఇంకా చోటు ఉన్నది. అప్పుడు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు ఎంత పెద్ద ఇల్లది, నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయి. బలవంతంగానైనా నువ్వు తీసుకురావాలి. ఎందుకంటే ఈ యూదులకు బుద్ధి రావాలి, ఇజ్రాయేలులకు బుద్ధి రావాలి. ప్రభు అంటారు, అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ కొద్ది మందిలో మనం ఉన్నాం. పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. మరి అనేకులు వచ్చారా? మన దేశంలో అనేకులు ఉన్నారు. మరి అందరూ ప్రభు దగ్గరికి వచ్చారా? రావట్లేదు. వాళ్ళకే ఉన్నాయంటున్నారు. మాకు దేవుళ్ళు ఉన్నారు, మాకు మత గ్రంథాలు ఉన్నాయంటున్నారు. ఏమండి, మతము మానవుణ్ణి రక్షించదు, కులము మానవుణ్ణి రక్షించలేదు. నీకు మత గ్రంథాలు ఉండవచ్చు, కానీ ఆ మత గ్రంథాలలో లేనిదేమిటో తెలుసునా? సిలువ. నీ మత గ్రంథాలలో సిలువ లేదు. సిలువ లేకపోతే రక్షణ ఏది? కాబట్టి ఈ కులము, మతము, వర్ణము, వర్గము ఈ చెట్ల మీద నుండి దిగి రావాలి ప్రభు దగ్గరికి. ప్రభు పిలుస్తున్నాడు. ఆహ్వానాన్ని మన్నించి యూదులు రాలేదు. యూదేతరులైన వారు వస్తున్నారు. ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. కనిపెడుతున్నాడు ఆయన, ఇంకా రావాలని. పేతురు అంటాడు, కొందరు ఆలస్యం అనుకొనుచున్నట్లు ప్రభువు తన రాకడను గురించి ఆలస్యం చేసేవాడు కాదు. మరి ఏంటి ఆ ఆలస్యం? ఏమిటి ఆలస్యం? పౌలు గారి టైంలోనే కనిపెట్టాడు. పౌలు గారు పత్రికలు కూడా రాశాడు ఆయన. మరి 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలేదేంటి? ఆ పేతురు ఏమంటాడంటే, ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినము వలె, ఒక దినము 1000 సంవత్సరాల వలె ఉంటుందన్నాడు. అంటే 2000 సంవత్సరాలు ప్రభు దృష్టికి 2 దినాలు అంతే. 90వ సంకీర్తనలో దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తూ, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందులో ఒక జాము వలె ఉన్నవి. జాముకు వచ్చి ఎన్ని గంటలు? 3 గంటలు. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు 3 గంటలతో సమానమంట. అయితే పోనీ మన దృష్టితో ఆలోచన చేద్దాం. వస్తాడని కనిపెడుతున్నాం. పేతురు రాస్తున్నాడు, ఆయన తన రాకడను గురించి ఆలస్యం చేసేవాడు కాదు. మరి ఎందుకు ఈ ఆలస్యం అంటే, ఎవడును నశించిపోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభువు రావాలంటే వచ్చేస్తాడు. సిద్ధంగా ఉన్నారు. ఆయన ద్వారం దగ్గరే నిలబడి ఉన్నారు. సమస్తము సిద్ధంగా ఉన్నది. కానీ ఆయన ఇప్పుడు వస్తే, మరి నేను సిద్ధంగా ఉన్నానా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఎత్తపడతారు? ఎత్తపడగలరు? కాబట్టి ప్రతి ఒక్కొక్కరు అనుకోవాలి, నేను నా కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడేమో, నేను ఇంకా సిద్ధపడలేదేమో. నీ కోసమే వెయిట్ చేస్తున్నాడేమో, నువ్వు ఇంకా సిద్ధపడలేదేమో అని నువ్వు ఎందుకు అనుకోకూడదు. రాలేదు అంటున్నావే కానీ నువ్వు సిద్ధపడ్డావా? విడవబడ్డ బహుఘోరం కదా. మరి ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా? ఉండగలవా? సిద్ధపడ్డావా? ఒకవేళ మీరు సిద్ధపడవచ్చు. సిద్ధపడిన వారు అందరూ ఉన్నారు క్రైస్తవుల్లోనే. కాబట్టి ఎవడును నశించుకోవడానికి ఇష్టం లేదు కనుక
కనిపెడుతున్నాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు కనుక కనిపెడుతున్నాడు. ఇంకా మారతాడు, ఇంకా మారతాడు, ఇంకా మారతాడు. కనిపెడుతున్నాడు ఆయన. మారకుండా చచ్చాడు అనుకో, పోనీ ఆయన రాకడ ఆలస్యమైతే వీడికి గ్యారెంటీ ఉందా భూమి మీద? ఎప్పుడు గుట్టుకుమంటాడు వీడికి తెలియదు. అప్పుడు మారకుండా చచ్చాడు అనుకో, నరకానికి పోతాడు, పాతాళానికి పోతాడు వాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు గొప్ప ఆహ్వానం పలుకుతున్నాడు. ఆయన ఆహ్వానాన్ని మన్నించాలి, ఆయన దగ్గరికి రావాలి. ఇదిగో ఇంకా స్థలం ఉన్నది, వెళ్ళు, నా ఇల్లు నిండాలి, నువ్వు రాజమార్గాల్లోనికి వెళ్ళు, కంచెల్లోనికి వెళ్ళి లోపలికి రావడానికి వారిని, ఒకవేళ వాళ్ళు రాకపోతే వారిని బలవంతం చేయి, బలవంతం చేయి. ఇది ఆయన ప్రేమ. ప్రేమ పరమగీతం అంటున్నాడు, ప్రేమ మరణమంత బలవంతమైనది అంటున్నాడు. ప్రభు మన కోసం ఎందుకు మరణించాడో తెలుస్తున్నా? మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమంట మన కోసం మరణించేటట్లుగా ఆయన ప్రేమ ఆయన బలవంతం చేసిందంట. ప్రేమ మరణమంత బలవంతమైనది. కాబట్టి మనం నశించుకోవడానికి ఇష్టం లేదు. అందుకే ఆయన బలవంతం చేస్తున్నాడు. ఇక్కడ రావాలి, నా దగ్గరికి రావాలి, నా బిడ్డలు నశించిపోవడానికి వీలు లేదు. అయితే చివరికి ఒక మాట చెప్తున్నారు 24వ వచనంలో ప్రభువారు, ఎందుకు ఈ బలవంతం, ఎందుకు వీళ్ళందరినీ, ఈ లోకంలో నుండి జాతులందరికీ ఆహ్వానం. రాజమార్గాల్లో కంచెల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళు, తోడుకునిరా, పేదలు, అంగహీనులు, గుడ్డివాళ్ళు, గుడ్డోళ్ళు అందరినీ తోడుకురా. ఎవడం ఏంటంటే యూదేతరులు, యూదులు కానీ జాతులన్నీ కూడా ప్రభుకు కావాలి, ప్రభు దగ్గరికి రావాలి, ఆయన నుంచి రక్షణ పొందాలనేది ప్రభు యొక్క చిత్తం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 24వ వచనంలో ప్రభు ఒక మాట అంటున్నారు, పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పిలువబడిన వారు తృణీకరించారు, ఆ విందును రుచి చూచే ధన్యతను పోగొట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ప్రభు ఆహ్వానం పలుకుతున్నారు, బోధిగంత నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. రండి, ప్రయాసపడి పాప భారాన్ని మోస్తున్న సమస్త జనులారా. సమస్త జనుల్లో గుడ్డివాళ్ళు ఉన్నారు, గుడ్డివాళ్ళు ఉన్నారు, బేదవాళ్ళు ఉన్నారు, అంగహీనులు ఉన్నారు, కంచెల్లో ఉన్నవాళ్ళు, రాజమార్గంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరినీ పిలుస్తున్నాడు ఆయన, రండి. వచ్చిన వారు ధాన్యంలో ఆ విందును రుచి చూస్తారు. ఎలాంటి విందు? గొర్రె పిల్ల పెండ్లి విందు. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. వీరిక్కడ పిలువబడ్డారు కానీ రాలేదు. పిలువబడిన నీవు నేను ఆ విందులో పాలు పంపులు పొందాలి, అప్పుడే ధన్యత. పిలవడమే గొప్ప ధన్యత. పై ముగ్గురిని పిలిచాడు, ఎంత గొప్ప ధన్యత. ఆ ధన్యతను వాళ్ళు పోగొట్టేసుకున్నారు. ఎలా? నెపాలు చెప్పటం మొదలుపెట్టి. నిజంగా వాళ్ళు వస్తే ఎంత ధన్యులవుతారు వాళ్ళు. కాబట్టి రక్షణ మన వరకు వచ్చేసింది, ఆ పిలుపు మన వరకు వచ్చేసింది. మనం పిలుస్తున్నాడు ఆయన. ఆ ఇల్లు నిండాలి, ఇంకా ఖాళీ ఉంది. పరలోకమంతా నిండిపోవాలి విశ్వాసులతో, పరిశుద్ధులతో, ఆయన నమ్మిన బిడ్డలందరితో, ప్రజలతో పరలోకం నిండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఉన్న వాళ్ళతో సరిపెట్టుకుందాం అనుకునే దేవుడు కాదు ఆయన. అందరూ రక్షించబడాలని కోరుకునే దేవుడు కనుక, ప్రజలందరూ రావాలని కోరుకునే దేవుడు కనుక సేవకులు పంపిస్తున్నాడు. సందుల్లోనికి వెళ్ళండి, ముళ్ళ కంచెల్లోనికి వెళ్ళండి, రాజమార్గంలోనికి వెళ్ళండి, కుంట్రోళ్ళు తోడుకుని రండి, నా ఇల్లు నిండిపోవాలి. అవును, పరలోకమంతా మనతో నిండిపోవాలని ప్రభువు కోరుతున్నాడు. పరలోకమంతా కూడా ఖాళీ ఉండడానికి వీల్లేదు.
అది దేవుని ప్రేమ. అందుకే మనం పిలుస్తున్నాడు, ఆ విందుకు పిలుస్తున్నాడు. మరి ఈ లోకంలో ఆయన తన వాక్యమైన ఆహారాన్ని మనకు గొప్ప విందుగా ఇచ్చాడు. అంతేనా? ఆయన శరీరాన్నే గొప్ప భోజనముగా, ఆహారముగా, ఆయన రక్తాన్నే గొప్ప పానముగా మనకి ఇచ్చాడు. పుచ్చుకొని తిను, పుచ్చుకొని త్రాగు. ఎంతమంది వచ్చారు ఆ విందుకు పోయిన ఆదివారం? పోయిన ఆదివారం ప్రభు విందుకు పిలిచాడు. ఆయనే ఆ విందు భోజనం. ఆయన వధించబడ్డాడు. ఆయన శరీరం, ఆయన రక్తాన్ని మనకిస్తున్నాడు, తినండి అని పిలిచాడు. పిలువబడ్డారు. ఎంతమంది సంఘ బిడ్డలు వచ్చారు చెప్పండి? భయం, కరోనా వైరస్. మరి వాళ్ళందరూ బ్యాంకుల్లో కనపడతారు, బ్యాంకులకు వెళ్తున్నారు, మార్కెట్లకు వెళ్తున్నారు, షాపులకు వెళ్తున్నారు. అక్కడ లేదు కరోనా. గుడికొస్తేనే కరోనా వాళ్ళకి. సాకులు, నెపములు, ఇలాంటి సాకులు చెప్పేవాడిని ప్రభు ఇష్టపడ్డండి. బయట పనులన్నీ బాగానే చక్కబెట్టుకుంటున్నారు. ఆలయకు రావాలంటే కరోనా. ఇక్కడ ఉంది కరోనా. ఇంటి కన్నా గుడి పదిలం అన్నారు. ఇదే పదిలం. సాకులు చెప్తున్నావా? ఆయన మన కోసం విందైపోయాడు. ఆయన విందైపోయాడు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనకి ఆహారముగా, పానీయముగా ఇచ్చాడు. ఏమంటున్నాడు ఆయన? ఇది నా నిజమైన ఆహారం, నిజమైన పానీయం అని చెబుతున్నాడు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని. ఉత్తుతాటు కోసం పరుగులు పెడతాం. కరోనా వస్తే మటన్ షాప్కి వెళ్ళలేదా నువ్వు? చేపలకి వెళ్ళలేదా? లైవ్ ఫిష్కి తెచ్చుకోవట్లేదా? తింటలేదా? మరి దీనికి ఎందుకు రావు? ఇది నిత్య జీవం. ఆయన శరీరమైన రక్తం, నిత్య జీవ పదార్థములివి. ఎంతమంది వచ్చారు పోయిన ఆదివారం? దేనికి భయపడుతున్నావు? పెద్దలు ఎంత గొప్ప ఏర్పాటు చేశారు పోయిన ఆదివారం ఇక్కడ. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. వస్తావా? నువ్వు ధన్యుడు అయిపోతావు. వస్తే ధన్యురాలు అయిపోతావు. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకును, మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా
భక్తి గల మనసు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా నాయన, జాలిగల మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, త్రియేకుడా, సైన్యములకు అధిపతి, ప్రభువా, నీ సన్నిధిని అనుభవించాలని భయంకరమైనటువంటి ఈ దినాలలో కూడా నీ బిడ్డలముగా నీ సన్నిధిలో చేరాము నాయన. చిన్న మందగా చేరాము నాయన. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ కరోనా వైరస్ భయం ప్రపంచమంతటిని పట్టుకున్నది నాయన. ఈ కరోనా వైరస్ భయపడిపోతున్నారు, నిజమే. అది కంటికి కనబడినటువంటి భయంకరమైన శత్రువుగా ఉన్నది. కానీ నీ కంటికి అది కనిపిస్తుంది, మీరు దాన్ని చూస్తున్నారు. ప్రపంచ దేశాలు దానికోసం వ్యాక్సిన్ కనిపెట్టాలని కూడా విశ్వ ప్రయత్నాలు పగలనక రాత్రనక అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ ఇంకా ఫలితము రాలేదు నాయన. నీవే దీనిని తొలగించు నాయన. ఆరాధనలు సరిగా జరగటం లేదు, సంఘము సమాజముగా కూడుకోవటం లేదు ప్రభువా. అన్ని చోట్ల ఇలాగే ఉంది ప్రభువా. భయం గుప్పిట్లో ఉన్నాం. భయపడకుడి అని చెబుతున్నావు తండ్రి, నీకు వందనాలు. మేము భయం పడకుండా ఉండాలంటే ఈ కరోనా వైరస్ని ఈ భూమి మీద నుండి, ఈ లోకంలో నుండి పూర్తిగా తొలగించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ వైరస్ బారిన పడి ఎంతమంది చనిపోయారో, విడవబడిన కుటుంబాలు, దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ, ఓదార్పు, నెమ్మది దయచేయండి ప్రభువా. అలాగనే వైరస్ బారిన పడి ఎంతమంది శారీరకంగా బలహీనులుగా ఉన్నారో, బలవంతుడు వారిని బలపరచు, స్వస్థపరచు. ఈ వైరస్ ఎవరికి సోకకుండా చేయండి ప్రభువా. దీన్ని నిర్వీర్యం చేయండి, నిర్మూలించండి, నశింప చేయండి ప్రభువా. మంచి వాతావరణం దయచేయండి. మాకు మరలా మంచి రోజులు, సంతోషకరమైన రోజులు అనుగ్రహించు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘ బిడ్డలు నేను ఎంతమంది బలహీనులుగా ఉన్నారో వారందరిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ప్రతి సంఘాన్ని కూడా దీవించండి. రాకడ దినాల్లో ఉన్నాం, తగిన సిద్ధపడు దయచేయండి. ఇంకా నేను ఎరగిన వారు ఉన్నారు, నీ వాక్యం ద్వారా వారిని ఆహ్వానిస్తున్నావు. నీ వాక్య స్వరాన్ని వారికి వినబడి చేస్తున్నావు. మా కోసం గొప్ప విందు సిద్ధం చేసిన దేవుడవు. ఈ లోకములో నీవే మాకు విందైపోయావు. నీ శరీరాన్ని, రక్తాన్ని మాకు నిత్యజీవ పదార్థాలుగా ఇచ్చావు. వందనాలు. మరి పరలోకానికి చేరుకున్న తర్వాత అక్కడ కూడా ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో నిత్యజీవ పదార్థాలు మా కోసం సిద్ధంగా ఉంచావు నాయన. ఇహపరాలలో నీ విందులో మేము పాలు పొందే ఆ ధన్యత, భాగ్యం మాకు ఇచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయితే ఎవరు నెపములు చెప్పకుండగా, సాకులు చెప్పకుండగా నాయన, ప్రతి ఒక్కరూ నీ ఆహ్వానాన్ని మన్నించి నీ చెంతకు చేరి నీవు అనుగ్రహించే పాప క్షమాపణ, రక్షణ పొందుకోవాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ పరలోక రాజ్య ప్రవేశము చేయాలని నువ్వు కోరుతున్నావు. పరలోకమంతా నిండిపోవాలి, నా ఇల్లు నిండునట్లుగా పిలుసుకురని పంపిస్తున్నావు. బలవంతంగానైనా తీసుకురా అంట. అవును తండ్రి, రక్షణ మా పట్ల నీకున్న ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎందుకంటే మేము నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు కనుక మేము నీతో ఆ నిత్యత్వములో, నిత్య మహిమలో, నిత్య రాజ్యములో యుగ యుగాలు నీతో గడపాలని కోరుకుంటున్నావు కనుక నీ ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది నాయన. నీ ప్రేమను తృణీకరిస్తున్న వారు ఎందరూ ఉన్నారు నాయన. వారి విషయంలో ప్రార్థిస్తున్నాం, మారు మనసు రక్షణ దయచేయండి. అలాగనే కూడా వచ్చిన బిడలందరినీ
దీవించు. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించు ప్రభువా. ఈ బిడ్డల యొక్క ప్రతి ప్రార్థన అవసరత మీరు తీర్చండి. మరి నిత్యము వ్యక్తిగతంగా మరి కుటుంబ ప్రార్థనల్లో ఈ బిడ్డలు ఏ ఏ మనవలు పెడుతున్నారో నీ పాదాల దగ్గర ప్రార్థన ఆలకించండి. ప్రార్థన జవాబులు దయచేయండి ప్రభువా. ఈ బిడ్డల అక్కరలన్నీ తీర్చండి. ఆయురారోగ్యాలతో దీవించండి. కృపాక్షేమలే కూడి వచ్చిన బిడ్డలందరూ వెంట రానివ్వండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ కార్యక్రమం అంతటిని, ఆరాధన యావత్తును రికార్డ్ చేసే విషయంలో ఎంతమంది బిడ్డలు సహకరిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించమని, కృపాక్షేమలే బిడ్డలందరూ వెంట రానిచ్చి నీ పరమాశంతో నిన్ను నడిపించమని యేసయ్య ఘనమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనకు దయచేసి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనని. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవుని బిడ్డలారా, ఈ కరోనా వైరస్ సోకుచున్న కారణంగా మరి ఈ నెలాఖరు వరకు కూడా ఆరాధనలు, శుక్రవారం ఆరాధన, ఆదివారపు ఆరాధన రికార్డ్ చేసి మీకు పంపడం జరుగుతుంది. గమనించండి. ప్రభు చిత్తమైతే జూలై 1వ ఆదివారము సంఘమంతా దేవుని సన్నిధిలో సమాజంగా కూడుదాం. ప్రభు చిత్తమైతే ప్రభు బల్లలో మనం పాలు పంపులు పొందుదాం. కాబట్టి జూలై 1st సండే మరలా మనం దేవుని సన్నిధిలో కూడుకుందాం. మరి ఈ వారాలన్నీ కూడా రికార్డ్ చేసి పంపిస్తాం, అనౌన్స్మెంట్ చేస్తాం. కొంచెం గమనించుకోండి. దేవుడు మనం దీవించునుగాక. ఆమేన్.